వాలినాల్ పాడి మనర్దినాల్ సింధికా. ఇందాక మీరందరూ రకరకాల ఏవేవో అడిగారు కదా డౌట్స్. ఆగామి సంచిత ప్రారంభ దైవబలము కాలశిరాలను ఇవన్నీ అన్నారు కదా. వారన్నింటికి సూత్రం చెప్తున్నాం. తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసి ఉన్నా బెంగళూరు వాటన్నింటినీ మనం ఏకకాలంలో మొత్తం డిలేట్ అయిపోతాయి, మొత్తం తగ్గిపోతుంది. నేను చెప్పినట్టు కనుక మీరు ఆచరిస్తే మనమందరం కలిసి అలా ఆచరిద్దాం. మనసారా జపం చేయాలి. ఆ నామాన్ని దాన్ని జపంలో తీసుకుంటే ధ్యాన యోగం అవుతుంది. నోటితో కీర్తన చేస్తే గానం అవుతుంది. నామం ఒకటి. మనకి గతంలో చేసిన తప్పులు ఒప్పులు సంచిత కర్మ, ఇప్పుడు ఈ జన్మలో చేస్తున్నటువంటి ప్రారంభ కర్మ, ఆ ముందు ఏమైనా మిగిలి నుండి మన కోసం ఎదురు చూసేటువంటి ఆగామి కర్మ, ఇవన్నీ ఏకకాలంలో తొలగిపోతాయి. తెలిసిన మీకేమి ఇబ్బంది లేదు, మీకేమి గండ లేదు, మీకేమి సందేహపడాల్సినటువంటి పని లేదు. ఇవన్నీ కూడా కర్మలు గతాలు ఇప్పటికి అన్నీ తొలగిపోతాయి. ఎలా తెలిసినా తొలగిపోయాయని ఎలా తెలుస్తుంది మనకి అని మీరు ఏమైనా అనుకుంటారేమో. అగ్నిలో పడిన దూదిగా, దూదిలో పడిన అగ్ని అంటే మహానది. దూదిలో అగ్ని పెడితే ఒక్కోసారి దూది కావచ్చు, కారకపోవచ్చు, ఎక్కడో చోట నిలబడవచ్చు, కొద్దిగా దూది మిగలవచ్చు. బాగా అగ్ని ప్రకాశిస్తూ ఉంటే అగ్నిలో వేడి దూది ఆ కాటన్ పౌడర్ అట్ట వాయువు లీనమైపోతుంది. తీయని అగ్నిలో పడినటువంటి తూశాలు దూదిలాగా మన గతంలో ఉన్న కర్మల తాలూకు ఫలితం, ఇప్పటి కర్మల తాలూకు ఫలితం, ఇక మిగిలి ముందు మన కోసం ఎదురు చూసేటువంటి ఆగామి కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అగ్నిలో పడిన దూదిలాగా కనబడకుండా అదృశ్యమై వారు లీనమైపోతాయి. మనకేం బెంగలేదు. ఇది చెప్పు. అలాంటి స్వామిని గురించి నోరారా కీర్తిద్దాం, మనసారా ధ్యానం చేద్దాం సుమా అని. మనసారా హరి భజన చేయరా, నోరారా నారాయణ వినరా. మనసారా హరి భజన చేయరా, నోరారా నారాయణ వినరా. నీ నోరారా నారాయణ పాడేరాలని ప్రజలు నగుదురని, పాడేరాలని ప్రజలు నగుదురని, గాత్రశుద్ధియే కమ్మగలేదని, గాత్రశుద్ధియే కమ్మగలేదని, పాటకు సరియకు తాళము లేదని, పాటకు సరియకు తాళము లేదని, భయము బిడియము బాధవలదురా, భయము బిడియము బాధవలదురా. మనసారా హరి భజన చేయరా, నోరార నారాయణ వినరా. నీ నోరార నారాయణ వినరా. వాకయుతాయము గాత్రములను, మనయుతాయము
ఎరుగరా మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయనరా నీ నోరార నారాయణాయనరా శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ హరి భజన చేయరా నోరార నారాయణాయనరా నీ నోరార నారాయణాయనరా నారాయణాయనరా ప్రియ భగవద్బంధువుగా ఇలాగా అంబేద్కర్ని అందరినీ ధైర్యవంతులుగా సందేహాన్ని నివృత్తి చేసి సంతోషాన్ని పూరించి సరస వివేచన సమర్థతతో ముందుకు నడిపించడానికి సిద్ధమై స్వామి సేవకి పాత్రలను కల్పించి శ్రీకృష్ణుని సేవా తత్పరులుగా తీర్చిదిద్దే వ్రత సాఫల్య మూర్తి మాతగా అడ్డాడుతని రేపటి రోజున ఏం చేయబోతుందో రేపు ఒక విశిష్టమైనటువంటి ఆచరణ లోక్యంగా అంబేద్కర్ మనకి ప్రసాదాన్ని ఇవ్వబోతుంది. 6వ ప్రసాదం అది, 6వ పాసుకున్నది అని తెలియజేస్తూ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేటువంటి ఈ గోలపూడి గ్రామ అందరికీ కూడా అంబేద్కర్ అనేక మంగళాశాసనాలు చేయాలి. మరింత ఉత్సాహంగా మీరు నిర్వర్తించుకునేటువంటి అదృష్టాన్ని మొదటి శ్రీకృష్ణుడు ఇవ్వాలి అని మేము మీకు అనేక మంగళాశాసనాలు చేస్తూ